పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్య పెరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. వీటిని తగ్గించాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో సమర్థత పెరగాలన్నారు. Commander Srinivas గారిని ఆదర్శంగా తీసుకొని there is no substitute for hard work in our profession. సో ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అడ్వకేట్స్ అందరూ ఫాలో కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హైకోర్టు జడ్జిమెంట్ పైన జస్ట్ నౌ జస్టిస్ గారు ఇచ్చారు. దర్ ఇస్ నో అపీల్ ప్రొవిజన్ టు ది హైకోర్టు. నౌ అపీల్ లైస్ టు ది సుప్రీం కోర్టు. ఫైనల్ ఇయర్లో మేము వచ్చిన తర్వాత తెలుగు పేపర్లో ఒకేసారి రాసి పాస్ అయ్యారు. ఆఖరి 3 నెలలు పరీక్షల ముందు రూమ్ నుంచి బయటకు వచ్చి టిఫిన్ రూమ్ గెలుచుకున్నాం. ఆనంద్ అరుణ్ చెప్పాను కదా క్లాస్ మీద ఆనంద్ పాల్పరిచారు నాయకుడు శ్రీనివాస్ ఎంత పాల్పరిచారు చెప్పాను కదా. శ్రీనివాస్ ఫ్రెండ్ నేను చెప్పలేదు పరిచయం. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు నేను కలవాలి. నాకు మొన్న తెలిసింది ఇన్వైట్ చేయడానికి రంగరాజన్ వచ్చినప్పుడు శ్రీనివాస్ కాలం చేసినట్టు కూడా నాకు తెలియదు. కమాండర్ శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకు